నమస్కారం. ఇందాకే బెనిఫిట్ షో ఆర్ ప్రీమియర్ షో చూశాను. 9:30 PM మన పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' మూవీ చూశాను. అండ్ మై ఇనిషియల్ రెస్పాన్స్ అండ్ మై రివ్యూ మీకోసం. ఓవరాల్ మూవీ 'హరిహర వీరమల్లు' అనే క్యారెక్టర్ ఫిక్షనల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ ఔరంగజేబ్ టైం పీరియడ్లో సెట్ అయి ఉంటుంది. అంటే 1650 ఆ టైం పీరియడ్లో సెట్ అయి ఉంటుంది. దీన్ని చుట్టూ క్రిష్ గారు రాసుకున్న స్టోరీ ఏంటో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రాబిన్ హుడ్ టైప్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి కోహినూర్కి వాళ్ళ రిలేషన్ ఎలా ఏర్పడుతుంది, అసలు ఈ రెండు దారులు ఎలా కలుస్తాయి, కోహినూర్ అనే వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది, హరిహర వీరమల్లు అనే ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్తో క్రిష్ గారు క్రియేట్ చేశారనిపించింది నాకు. అండ్ అది ఒక పవన్ కళ్యాణ్కి సూట్ అయ్యే టైప్ మూవీయో కాదో నాకు తెలియదు కానీ, బట్ నాకు బాగా నచ్చింది, ఇంప్రెస్ అయింది ఏంటంటే, జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం గారి అబ్బాయి, ద వన్ హూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. అయితే ద వన్ హూ ఈజ్ నౌ ఆల్సో క్రెడిటెడ్ యాజ్ ద సెకండ్ డైరెక్టర్ ఆర్ ద ఈక్వల్ డైరెక్టర్ ఫర్ ద మూవీ. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పెక్యులర్గా బాగా తీశారనిపించింది. ఆయన ఏం చేశాడంటే, ఈ రాబిన్ హుడ్ అదే టైంలో ఉన్న వేరే హిందువులకు జరిగే ఇబ్బందులు, ఆ కోహినూర్ ఎవరి దగ్గర ఉంటుంది, ఔరంగజేబ్ దగ్గరే ఉంటుంది. ఔరంగజేబ్కి వేరే హిందువులకి లేకపోతే అప్పుడున్న ప్రజలకి జరిగే ఇబ్బందుల్ని, ఓన్లీ హిందువులనే కాదు వేరే ప్రజలకి జరిగే ఇబ్బందుల్ని మన హీరోకి ఎలా ఇబ్బంది పెడుతుంది, అతనికి దాని గురించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇలా అనుకుని తీసిన కొన్ని కాన్సెప్ట్స్ని అమలు చేయడం, క్రిష్ గారు తీసిన కాన్సెప్ట్స్ని కూడా పట్టి, అంటే ఆయన అనుకున్న సోల్ కూడా పోకుండా ఒక బ్యూటిఫుల్ మర్జ్ చేయగలిగాడు. అండ్ ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఒక మూవీని ఒక డైరెక్టర్ అనుకొని తీసి దాన్ని ఒక పందాలో తీసుకెళ్తున్న దాన్ని ఒక అద్భుతంగా మర్జ్ చేయడం నాకు బాగా నచ్చింది. ఓకే, నాకు స్కెప్టికల్గా ఉన్న, నేను ఆలోచించాను సనాతన ధర్మం మీద ఎలా తెస్తారు, ఏంటి, ఎలా ఇంట్రడ్యూస్ అవుతుంది ఉండింది. బట్ మొత్తానికి నా ఎక్స్పెక్టేషన్స్ని చాలా 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 బీట్ చేసింది. ఐ ఫీల్ ఫ్యాన్స్కి కాదు ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి చూస్తే చాలా 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 ఎంజాయ్ చేస్తారు మూవీ. చాలా అద్భుతంగా తీశారు. పవన్ కళ్యాణ్ మూవీ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆయనకి నాకు తెలిసి ఒక మైల్ స్టోన్ మూవీ ఇది. హరిహర వీరమల్లు విల్ బి ఏ మైల్ స్టోన్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జ్యోతి కృష్ణ ఫర్ హిస్ టాలెంట్ ఆన్ హౌ టు హ్యాండిల్ ఎ ప్రాజెక్ట్ సో బిగ్. ఐ థింక్ దిస్ విల్ బి ఎ కేస్ స్టడీ. తెలుగు ఫిల్మ్ మేకర్స్కి మాత్రం ఈ మూవీని ఎలా తీయచ్చు, ఎలాగా అసలు హ్యాండిల్ చేయగలవచ్చు, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని అన్ని విధాలుగా హ్యాండిల్ చేసి ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ని, 5 ఏళ్ళు డిలే అవుతున్న ప్రాజెక్ట్ని తీయడం అన్బిలీవబుల్. సో డైరెక్టర్కి నా రివ్యూ అయితే చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా తీశారు. నా రివ్యూ చాలా చాలా బాగుంది. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఎంఎం కీరవాణి గారు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఐ ఫీల్ లైక్ ఎక్కడ కరెక్ట్గా మీటర్లు ఇవ్వాలో అంత ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆ వేరియేషన్స్, ఒక హై ఇచ్చిన దగ్గర నుంచి ఒక గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్ తీసుకురావడం, ఒక ఫ్యాన్ మూమెంట్ నుంచి నిజంగానే రియలైజ్ అవ్వగలిగే లాంటి ఒక సాఫ్ట్ మ్యూజిక్ ఇవ్వగలడం. అండ్ ఒక ఎక్సైటింగ్గా ఉన్న ఒక రొమాంటిక్ మ్యూజిక్ ఇవ్వడం. ఆయన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అందులో ఉన్న ఆయన టాలెంట్ని చాలా బాగా చూపించారు, బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ షీ వుడ్ జస్ట్ బీ దేర్, బట్ చాలా చాలా బాగా తనని యుటిలైజ్ చేశారు. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ అదర్ సపోర్టింగ్ క్యాస్ట్. ఈ మూవీ ఓన్లీ పవన్ కళ్యాణ్ చుట్టే ఆయన చుట్టే తిరగదు, హరిహర వీరమల్లు చుట్టే తిరగదు. ఆయనకి ఎవరు సహాయం కావాలి, ఆయనకి సహాయం అవసరం ఉంటుంది.
ఎదుర్కొనే శక్తికి సహాయం ఉంటుంది ఆయనకి, అవసరం. అది ఈ మూవీలో చాలాసార్లు చూపిస్తారు. అదే భాగంగా వేరే క్యారెక్టర్స్, సునీల్, సుబ్బరాజు, నాజర్ గారు అండ్ గుల్ఫామ్ క్యారెక్టర్ చేసిన ఆయన చాలా చాలా బాగా సెట్ అయ్యారు ఆ రోల్స్లో. ఇంకా వేరే అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా కాస్టింగ్ జరిగింది, నాకు బాగా నచ్చింది అది కూడా. అండ్ మ్యూజిక్ ఇందాక మాట్లాడుకున్నాం. సో సెట్స్, ఇది తప్పకుండా మాట్లాడాలి. గ్రాండియర్ వైజ్గా సెట్స్ నేను 1-2 సెట్లు ఓకేగా ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఆ గ్రాండర్ నాకు ఒక రాజమౌళి గారి మూవీ లెవెల్లో గ్రాండర్ అనిపించింది. అంతమంది ఎక్స్ట్రాస్ని ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా, ఐ మీన్ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అనొచ్చు. చాలా బాగుండింది. ట్రైలర్లో మీరు చూసేది ఏది న్యాయం చేయదు మూవీకి. వెళ్ళి డైరెక్ట్గా చూడండి, ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంది. అండ్ నా రేటింగ్ 3.75/5. కొంచెం లెందీగా మాట్లాడినా క్షమించి మొత్తం చూడాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.